ముందు సూర్యుని గురించి ఆలోచించండి. దాని గురించే అందరూ ఆలోచించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడి ఇంట్లో ఉండాలి. పంతులు గారు, ఇంకా ఏంటి చూస్తున్నారు? ఇంకా మీరు వెళ్ళరా? ఇలా రండి. పెళ్లి కొడుకు రాడా అమ్మా? గుళ్ళో దేవుడికి నైవేద్యం లేదంటే పూజారి గారు పులిహోర కేడ్చారంట. మీరేడవకండి, మీ సంభావన నేను ఇచ్చి పంపిస్తానులే, కానీ మీరిక దయచేయండి. నా పేటిఎం నంబర్ ఇవ్వనా అమ్మా? అదేదో మా అన్నయ్య గారు చూసుకుంటారులేండి, మీరిక దయచేయండి. సరే, వస్తానమ్మా. బావా, మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్. పెళ్లి ఆగిపోయింది, సామాన్య మొహం మాడిపోయింది, మనం అనుకున్నది జరిగింది. మన పెళ్లి కూడా అయితే ఈ సంతోషం పర్మనెంట్ అవుతుంది. అవుతుంది బావా. అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండొద్దు శామ్. బావా, నీకు ఇక్కడ సేఫ్ కాదని చెప్తున్నాను. ప్రతి క్షణం నేను నీ దగ్గర ఉండలేకపోవచ్చు. ఆ లేని క్షణంలో వాళ్ళు నిన్నేమన్నా చేస్తే నేను ఉండి కూడా లేనివాడిగా మిగిలిపోతాను సార్. అందుకే చెప్తున్నాను, మన వాళ్ళు నీకు అనుకూలం అయ్యే వరకు, నిన్ను నమ్మే వరకు కనపడకుండా దూరంగా ఉండు. ఆ తర్వాత నిన్ను ఆపేవాళ్ళు ఉండరు, నీకు ఆపద తెచ్చేవాళ్ళు కూడా ఉండరు. హ్యాపీగా ఉండొచ్చు, మనం మనశ్శాంతిగా బతకొచ్చు. ఏంటి సేమ అలా చూస్తున్నావు? పిరికి వాళ్ళ మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లేదు బావా, నా మీదున్న ప్రేమతో మాట్లాడుతున్నావని నాకు తెలుసు. నేను లేకపోతే బతకలేవని తెలుసు. ఆ పరిస్థితి రాకూడదని చెప్తున్నావని తెలుసు. నీ మాట వింటాను బావా, నువ్వు చెప్పినట్టే దూరంగా వెళ్తాను. ఎక్కడ ఉండాలో తెలుసుగా శామ్? తెలుసు బావా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు. ఏం కావాలన్నా వాచ్మెన్తో తెప్పించుకో. అలాగే బావా. అవును బావా, నువ్వు కూడా ఇక్కడ ఉండకూడదు కదా. శామ్, నువ్వు అరెస్ట్ అయినట్టే కదా బావా. ఆదిత్య స్టేషన్లో ఉన్నాడు, నువ్విక్కడ కనపడిన ప్రాబ్లమే కదా. అవును శామ్, ఈ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు గుర్తు చేశానుగా, ఏం చేస్తావు? నీతో పాటు వచ్చేయటమే బెటర్ ఏమో. ఏ డిస్టర్బెన్స్ లేకుండా కొన్ని రోజులు కలిసే ఉందాం. కలిసే ఉండక్కర్లేదు, అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అర్థమైంది. అర్థంగి చెప్పిన ఆ మీనింగ్. నువ్వు ఆ మీనింగ్ తోనే ఉంటావని నాకు తెలుసులే. పద, సీక్రెట్ ప్లేస్ లో నుంచి వెళ్ళిపోదాం. సీక్రెట్ ప్లేసా? అది మన ఇంట్లో ఎక్కడుంది? ఆదిత్య చూపించాడులే, తీసుకెళ్తాను దా. శామ్, ఏమైంది? ఏమో బావా, ఏదో గుచ్చుకుంది. ఇలా కూర్చో, కూర్చో. వన్ సెకండ్. బ్లీడింగ్ బాగా అవుతుంది సార్, ఆగటం లేదు. బాగా లోతుగా గుచ్చుకున్నట్టుంది.
అసలు ఇది ఎవరు ఇక్కడ వేశారు? ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. బావా వెళ్ళకు. ఏంటి సార్, రక్తం అలా కారిపోతూ ఉంటే వెళ్ళొద్దంటావేంటి? బావా నిన్నిప్పుడు ఎవరైనా చూసారంటే పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. ఆగిన పెళ్లిని మళ్ళీ మొదలు పెడతారు. అది కాదు సార్, చూడు రక్తం ఎలా పోతుందో. బావా చెప్పేది విను. ఇంట్లో వాళ్ళ దృష్టిలో నువ్వు అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉన్నావు. కనపడ్డావంటే నిన్ను వదలరు. కనిపెడితే కదా వదలరు. కనిపెట్టకుండా వెళ్తాను. ఎలా వెళ్తావు? ఉండు చెప్తాను. బేబీ కూల్ కూల్ బేబీ. కూలా కూలా ఎలా డాడ్, ఎలా అంతా తెలిసి ఆ మాట ఎలా అనగలుగుతున్నావు? ఎలా అనగలుగుతున్నావు? ఎలా చెప్పను బేబీ? ఏడుస్తూ కూర్చోమని చెప్పనా? నా బతుకు అలాగే ఉంది. బేబీ, సమంతాన్ని లేపేస్తే నీ బతుకు ఇంకేమంటుంది? నీ పెళ్లి జరగడానికి 4 రోజులు లేటైన బాధే ఉంది. అంతా జరిగినట్టు భలే చెప్తావు డాడ్. జరుగుతుందని నా 6th సెన్స్ చెప్తుంది బేబీ. ఏం చెప్తుంది? సమంత వస్తుంది చేస్తుంది అని చెప్తుందా? ఎస్ బేబీ. జరిగినప్పుడు చూద్దాం. చూద్దులే గాని ముందు నువ్వు నార్మల్ అవ్వు. కోపంలో నిన్ను ఇలా చూడలేకపోతున్నాను బేబీ. డాడ్ ఎవరతను? నాకేం తెలుసు బేబీ? ఈ ఇంట్లో ఉన్నది నువ్వే కదా. హీస్ అన్నోన్ పర్సన్ డాడ్. నాకు తెలీదు. తెలీదా? తెలీదు. హే ఆగో. హే ఆగో. ఎవరు నువ్వు? పెళ్లి పనులు చేయడానికి పిలిస్తే వచ్చానమ్మా. ఎవరు పిలిచారు? అత్తయ్య గారు. అబ్బా వద్దని చెప్పారమ్మా. పెళ్ళి ఆగిపోయిందంట కదా, అందుకే వెళ్ళిపోతున్నాను. వస్తానమ్మా. ఆగు. ఏటమ్మా చేతిలో ఏంటి? కాటన్ మొక్క. కాటనా?
సూర్య? అవును, అంటే అరెస్ట్ అయింది. అబద్ధం డాడ్. పెళ్ళి ఆపడానికి సూర్య ఆడిన డ్రామా ఇది. సామాన్య, మాట్లాడు సూర్య. సూర్య, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. బాబు చేయడు బేబీ, సమంత అయ్యే చేయించుంటుంది. శ్యామ్కి ఏం సంబంధం లేదు. డాడ్, అది ఇంట్లోనే ఉంది. దానికి ఏదో దెబ్బ తగిలినట్టుంది. అందుకే సూర్య కాటన్ తీసుకెళ్తున్నాడు. లేదు సామాన్య. డాడ్, ఖచ్చితంగా సమంత ఈ ఇంట్లోనే ఉంది. ఎక్కడ చచ్చారా? తొందరగా రండి సార్. అది ఈ ఇంట్లోనే ఉంది, దాన్ని చంపేయాలి. ఆగండి ఆగండి రే, ఆగండి ఆగండి, పట్టుకోండి. మీరు చంపేయాలి. చెప్పేది విను. శ్యామ్ లేదు. రేయ్ రేయ్, శ్యామ్ పారిపో. నిన్ను చంపడానికి వస్తున్నారు. శ్యామ్ పారిపో. పారిపో శ్యామ్. అమ్మో, ఇటు వెళ్తే ఇటువైపే వస్తున్నారు కాబట్టి పట్టుకుంటారు. ఇలా వెళ్తాను. ఎంత బాగా చిక్కావే. అనకూడదు గాని నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. చస్తావని తెలిసినా వచ్చావంటే నీది మామూలు ప్రేమ కాదు. ఇప్పటికీ నీకు అర్థమైందా? నీకింకా అర్థం కాలేదా? సూర్య నీ వాడు ఇక కాడు అని. కాదని నువ్వెలా చెప్తావు? మమ్మల్ని విడతీయడం నీ తరం కాదు. నా నుండి సూర్యుని విడతీయడం నీ వల్ల కాదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు నన్ను సూర్యని వేరు చేయలేరు. అయితే ఆ ప్రాణమే తీసేస్తాను. అప్పుడు సూర్య వేరవుతాడు కదా. రే, ఇంకా చూస్తావేంట్రా? ఏసై లోకమే దాసోహమే ఆయుధములాదం శిఖరమే తల వంచద సంకల్పమే ఆపైను. ఇదంతా నా ఊహ. మై గాడ్, నీతోనే మాట్లాడుతున్నాను. హేయ్, నిన్నే. ఏటమ్మా? చేతిలో ఏంటి? ఏం లేదమ్మా. కనబడుతుంటే లేదు అంటావేంటి? ఏంటది? ఏం లేదమ్మగారు, నేను వెళ్తాను. ఏంటి వెళ్ళేది? నువ్వెవరో నేను చూడాలి.
యాక్సిడెంట్ చేసింది, అరెస్ట్ అయింది, నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పింది. అంతా అబద్ధమేనా? అబద్ధం అని తెలుస్తుంది కదా డాడ్. సామాన్య, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నువ్వు చేసిన మోసం బయట పడిన తర్వాత కూడా ఇంకా ఏం చెప్తావు? పెళ్ళి ఆపడానికి ఇంత నాటకం ఆడతావా? అసలు నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు సూర్య. బేబీ, ఇది అల్లుడికి పుట్టిన బుద్ధి ఉండదు బేబీ. సమంత వెనకుండి చేయించుంటుంది. ఇందులో శ్యామ్కి ఎటువంటి సంబంధం లేదు. నేనే చేశాను. సామాన్యుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇదంతా చేశాను. డాడ్, సమంత ఇంట్లోనే ఉంది. దానికే గాయమైంది. సూర్య దానికోసమే మారు వేషంలో వచ్చాడు. కాదు సామాన్య, అదే నిజం. దాన్ని వదలకూడదు డాడీ. దాన్ని చంపేయాలి. ఎక్కడ చచ్చారా? తొందరగా రండి. అది సూర్య గదిలోనే ఉంది. దాన్ని వెంటనే చంపేయాలి. వెళ్ళండి. ఆగండి. సామాన్య చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను చెప్పేది విను. ఆగండి. మేడం, లేదు కదా. ఇక్కడ లేకపోతే ఇంట్లోనే ఎక్కడ ఉండుంటుంది. మెయిన్ డోర్ వేసేయండి. వెతికి పట్టుకొని చంపుదాం. చూసావా సామాన్య, నేను చెప్తుంటే అర్థం కావట్లేదా? శ్యామ్ అసలు ఇక్కడికి రాలేదు. నీ మాటలు నాకు వినిపించట్లేదు సూర్య. రేయ్, అది ఈరోజు చావాల్సిందే. వినపడిందా? అది చావాలి అంతే. సరే అలాగే మేడం. రండి. బేబీ, శామ్, మనం కష్టపడకుండా ఆ సమంత అదే దారి చూపిస్తుంది. దారిలో వెళ్తే అది దొరికిచ్చేస్తుంది. అలాగే బేబీ, పద. సామాన్య, శ్యామ్ ఇక్కడికి రాలేదు. నేను చెప్పేది విను.